ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము. పరిశుద్ధుడైన దేవుడు తానే స్వయంగా రాబో కాలములలో జరగబో సంగతులను గూర్చి అపోస్తులుడైన యోహానుకు వివరిస్తున్న సందర్భం ఇది. అవును, ఆయన సమస్తమును నూతనపరచబోచున్నాడు. ఇప్పుడు చూచుచున్న ఈ భూమి, ఈ ఆకాశము సమస్తమును లయపరిచి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశములను ఆయన మహిమతో నింపబోచున్నాడు. అప్పుడు ఆయన మనుషులుగా ఉన్న మనలను మహిమ దేహాలతో ఆ నూతన పట్టణంలో నివసింపజేయబోచున్నాడు. ఈ భూమి మీద అనుభవించిన లేమి, బాధలు, ఆకలి దప్పులు, దుఃఖమైనను, వేదనైనను, కన్నీరైనను, మరణమైనను ఇక ఉండవని సింహాసనాసీనుడైన దేవుడే మనతో చెప్పుచున్న వాగ్దానం ఇది. మరి ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఎవరు చేరుకోగలరు అంటే, గొర్రెపిల్ల రక్తంలో కడుగబడి క్రీస్తు యేసును నిజరక్షకునిగా అంగీకరించి పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించగలరు. ఈ వాక్యం వింటున్న నీవు కలతలు, కన్నీరు లేని ఆ పరిశుద్ధ పట్టణంలో చేరాలని ఆశ కలిగి ఉన్నావా? దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, నీ జీవితంలో సమస్తమును నూతనముగా చేయబోచున్నానని, నీ పాత జీవితం నుండి విడుదలనిచ్చి నూతన జీవితంలోకి మార్చబోచున్నానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఆ వాగ్దానము నీవు స్వతంత్రించుకోవాలని దేవుని ఆశ. ప్రభు కృప మీకు తోడై మీ జీవితంలో సమస్తమును నూతనపరచునుగాక. ఆమేన్.